ఇక మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి విమర్శించారు. ఈ నెల 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే సభను విజయవంతం చేయాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. లక్షల మంది కార్యకర్తలు తరలి రావాలని కోరారు. తెలంగాణకు కేంద్రం భారీగా నిధులిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో 7,000 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారని తెలిపారు. భారతదేశంలోనే మూడవసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఎన్నికైన తర్వాత తెలంగాణకు మొదటిసారిగా వస్తున్నటువంటి సందర్భంలో సుమారు 7,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు వర్చువల్గా శంకుస్థాపన చేస్తూ అదే రోజు పరేడ్ గ్రౌండ్లో జనాగ్రహ సభని అటెండ్ అవుతున్నారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి మహిళా బిల్లు ఏదైతే ఉందో ఆ మహిళా బిల్లుని వ్యతిరేకించినటువంటి కాంగ్రెస్ దాని అనుబంధ మిత్రపక్షాలు అన్నీ కూడా వ్యతిరేకించి ఆ బిల్లును వీగిపోయేటట్టు చేసి ఈ దేశ రాజకీయాల్లో మహిళలు ముఖ్య పాత్ర వహించాల్సినటువంటి సమయం ఆసన్నమైందని 33% రిజర్వేషను చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి నరేంద్ర మోడీ గారు విఫల ప్రయత్నం చేసిన కాంగ్రెస్ కుటిల తత్వంతో ఇవాళ ఆ బిల్లు వీగిపోయేటట్టు చేశారు.